హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ మన అకాడమీ. కరెంట్ అఫైర్స్ 8 జూలై 2021 డిస్కస్ చేయబోయే ముందు మీ అందరికీ తెలుసు ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించి మైండ్స్ అకాడమీ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసింది. కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా ఆఫ్లైన్ క్లాసెస్ కూడా నిర్వహించడం జరుగుతుంది నెల్లూరు అండ్ హైదరాబాద్లలో. అంతేకాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ మరియు బ్యాంకింగ్ యాస్పిరెంట్స్ కోసం అరిథమెటిక్ అండ్ రీజనింగ్కి స్పెషల్ బ్యాచెస్, సపరేట్ బ్యాచెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ అన్ ద నంబర్ డిస్ప్లేడ్ ఇన్ ద స్క్రీన్. ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయండి. కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళబోయే ముందు ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లోని కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. వెన్ ఈజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్? మనం ఇటీవల కోఆపరేటివ్స్ గురించి ఒక న్యూస్ చూసాం. ఏంటది? కోఆపరేటివ్స్కి సంబంధించి సపరేట్ మినిస్ట్రీని, ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి. సో అది వెరీ ఇంపార్టెంట్. అది వార్తల్లో నిలిచినందున కోఆపరేటివ్కి సంబంధించినటువంటి అన్ని కాంప్రహెన్సివ్గా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. అందువల్లనే ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ కూడా మనం ఇటీవల చూసాం. ఎప్పుడు జరుపుకున్నారు? ఫస్ట్ సాటర్డే ఇన్ జూలై. ఈసారి జూలై 3 వచ్చింది. మీరు జూలై 3ని గుర్తుపెట్టుకోకూడదు. ఫస్ట్ సాటర్డే ఇన్ జూలై. వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్. కోఆపరేటివ్కి సంబంధించి మిల్క్లో, పాల ఉత్పత్తిలో భారతదేశంలో కోఆపరేటివ్స్ వల్లనే చాలా గణనీయమైనటువంటి వృద్ధి సాధించగలిగింది భారతదేశం. ఎందువలన? వైట్ రెవల్యూషన్ ద్వారా, శ్వేత విప్లవం ద్వారా గణనీయమైనటువంటి వృద్ధిని సాధించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? కోఆపరేటివ్స్. గుజరాత్లో స్టార్ట్ అయ్యి కోఆపరేటివ్స్ ద్వారా భారత్ ఇప్పుడు పాల ఉత్పత్తిలో ముందంజలో ఉంది. ఫార్మర్ యూనియన్ మినిస్టర్ తావర్చంద్ గెహ్లాట్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ గవర్నర్ ఆఫ్ విచ్ స్టేట్? మనము 8 మంది గవర్నర్లను కొత్తగా అపాయింట్ చేయడం లేదా ఉన్నవారిని ట్రాన్స్ఫర్ చేయడం చూసాం. సో ఇందులో భాగంగానే ఆల్రెడీ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సామాజిక న్యాయం మరియు సాధికారికత మంత్రిత్వ శాఖకు చెందినటువంటి తావర్చంద్ గెహ్లాట్ గారిని ఆ మంత్రిత్వ శాఖ నుంచి తొలగించి గవర్నర్గా అపాయింట్ చేశారని చెప్పి చూసాం. అయితే ఏ రాష్ట్రానికి ఆయన గవర్నర్గా అపాయింట్ కాబడ్డారు? కర్ణాటక. బేస్డ్ ఆన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గవర్నర్ వుడ్ బి అపాయింటెడ్? సో గవర్నర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ద్వారా భారత ప్రభుత్వం ఖచ్చితంగా గవర్నర్ని అపాయింట్ చేయాలి అని మనము ఏర్పాటు చేసుకున్నాం? ఆర్టికల్ 153. ఆర్టికల్ 153 ఏం చెప్తుంది? దేర్ షల్ బి అ గవర్నర్ ఫర్ ఈచ్ స్టేట్. అంటే ప్రతి రాష్ట్రానికి ఖచ్చితంగా గవర్నర్ ఉండాలి. అయితే మరి ప్రతి రాష్ట్రానికి సపరేట్గా ఉండాలా? అలా అని రూల్ ఏం లేదు. 2 రాష్ట్రాలకు కానీ, ఒక రాష్ట్రం ఒక కేంద్రపాలిత ప్రాంతాలకు కానీ ఇలా ఒకే గవర్నర్ ఉండేటువంటి అవకాశం ఉంది. మనం అలా చాలాసార్లు అపాయింట్ చేస్తూనే ఉన్నాం కూడా. సో ఆ గవర్నరు మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్ ఆఫ్ పార్లమెంట్ కానీ, లేదా అతను మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్ ఆఫ్ స్టేట్ కానీ, సో అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవ్వకూడదు, స్టేట్ అసెంబ్లీలో కానీ, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కానీ మెంబర్గా ఉండకూడదు. అంతేకాకుండా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటాం కదా, సో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఏది కూడా అతను పొంది ఉండకూడదు. సో అలాంటి వ్యక్తి మాత్రమే గవర్నర్గా అపాయింట్ కాబడ్డానికి అర్హుడు. మరి గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? రాష్ట్రపతి. మీ అందరికీ తెలుసు. సో ప్రెసిడెంట్ విల్ అపాయింట్ గవర్నర్ ఆఫ్ ఈచ్ స్టేట్. కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే ఈరోజు ప్రధానంగా వార్తల్లో నిలిచినటువంటి అంశం ఏంటి అంటే, నిన్న మోడీ గవర్నమెంట్ విస్తరణ, క్యాబినెట్ విస్తరణ అనేది జరిగింది. సో మంత్రిత్వ శాఖలను విస్తరించారు. దాదాపు 43 మంది మంత్రులను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో 43 మంది మంత్రులను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో అయితే ఉన్నటువంటి మంత్రులను కొందరిని శాఖలు మార్చారు, కొందరు రిజైన్ చేశారు, కొందరు కొత్తగా ఎన్నిక కాబడ్డారు. సో ఈ విధంగా చాలా మార్పులు జరిగాయి. కాబట్టి మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటి? ఇప్పుడున్నటువంటి మంత్రులు ఎవరు? వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి శాఖకి ఇప్పుడున్నటువంటి మంత్రులు ఎవరో తెలుసుకోవాలి. సో మొదటగా కొత్తగా అపాయింట్ కాబడిన వాళ్ళ గురించి చూద్దాం. అందరికంటే ముందు నరేంద్ర మోడీ గారు, మీ అందరికీ తెలుసు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రధానమంత్రిగా ఉన్నారు. అయితే ప్రధానమంత్రి హోదాలో ఆయన రకరకాల మంత్రిత్వ శాఖలకు హెడ్గా ఉంటారు. అంటే సపరేట్ మంత్రి లేకపోయినప్పటికీ ఈయన మంత్రిగా వ్యవహరిస్తాడు. ఏంటా మినిస్ట్రీస్ అంటే? మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్. అంటే పెన్షన్స్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్కి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖకు నరేంద్ర మోడీ గారే మంత్రిగా వ్యవహరిస్తారు. అంతరిక్ష శాఖ డిపార్ట్మెంట్, స్పేస్ డిపార్ట్మెంట్కి పిఎంఏ
హెడ్గా ఉంటాడు, వెరీ ఇంపార్టెంట్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కావచ్చు, అటామిక్ ఎనర్జీ. ఎందుకు పిఎంఏ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండ్ అటామిక్ ఎనర్జీకి హెడ్గా ఉంటారు అంటే, స్పేస్ అండ్ అటామిక్ ఎనర్జీ అనేవి ప్రతి దేశానికి చాలా స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంటాయి, వ్యూహాత్మకమైనటువంటి ప్రాధాన్యత ఉంటాయి స్పేస్కి, అటామిక్ ఎనర్జీకి. ఎందుకు? అంతరిక్ష రంగం మీద ఒక దేశం మీద వేరే దేశం కనుక దాడి చేయగలిగితే, లేదా వాళ్ళ అంతరిక్ష రంగానికి సంబంధించినటువంటి విషయాలు వాళ్ళు సేకరించగలిగితే ఎలాంటి విధ్వంసానికైనా సృష్టించవచ్చు. అదేవిధంగా అటామిక్ ఎనర్జీ మీ అందరికీ తెలుసు, అణ్వాయుధాలు కనుక ఒక దేశం కలిగి ఉంటే అది ఇతర దేశాలను నాశనం చేయగలిగినటువంటి కెపాసిటీ చాలా ఎక్కువగా ఉన్నటువంటిది. అదే అణ్వాయుధాలకు సంబంధించి ఒక దేశం యొక్క వివరాలు వేరే వాళ్ళకు తెలిస్తే కనుక ఆ దేశ భద్రతకు, సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. అందువలన ప్రధానమంత్రి అధ్యక్షతనే ఉంటాయి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండ్ అటామిక్ ఎనర్జీ. అండ్ అంతేకాకుండా ఇంపార్టెంట్ పాలసీ ఇష్యూస్ అండ్ అదర్ పోర్ట్ఫోలియోస్ అంటే మంత్రిత్వ శాఖలు ఏవైతే ఇతర మంత్రులకు కానీ ఎవరికి అలాట్ చేయకుండా ఉంటాయో అవన్నీ కూడా ప్రధానమంత్రి చేతిలోనే ఉంటాయి. సో ఇది మీకు తెలిసి ఉండాలి. ఎవరికి అలాట్ చేయని మంత్రిత్వ శాఖలు ప్రధానమంత్రి ఆధ్వర్యంలోనే ఉంటాయి. సో నెక్స్ట్, క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరైతే అపాయింట్ కాబడ్డారో వాళ్ళ లిస్టు మొదటగా చూద్దాం, తర్వాత మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ గురించి చూద్దాం. సో క్యాబినెట్ మినిస్టర్స్గా ఎవరెవరు అపాయింట్ కాబడ్డారు? నారాయణ్ రాణే, ఈయన మినిస్టర్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో నారాయణ్ రాణేని మినిస్టర్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్గా అపాయింట్ కాబడ్డారు. ఇంతకుముందు ఎంఎస్ఎంఈ మినిస్టర్గా ఎవరున్నారు? మీ అందరికీ తెలుసు, నితిన్ గడ్కరీ గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన స్థానంలో నారాయణ్ రాణే వచ్చారు. నెక్స్ట్, మినిస్టర్ ఆఫ్ ఆయుష్ అండ్ మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్, ఈ రెండిటికీ కూడా సర్బానంద్ సోనోవాల్ గారు అపాయింట్ కాబడ్డారు. సో సర్బానంద్ సోనోవాల్ ఈయన ఏ రాష్ట్రానికి ఇంతకుముందు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు? మీరు కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. సో సర్బానంద్ సోనోవాల్ గారు మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్, అంతేకాకుండా మినిస్టర్ ఆఫ్ ఆయుష్ కూడా. విజేంద్ర కుమార్, మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఇందాకే మనం మాట్లాడుకున్నాం, తావర్చంద్ గెహ్లాట్ గారు మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్గా ఉన్నారు. ఆయన్ను కర్ణాటక గవర్నర్గా అపాయింట్ కాబడ్డారు కాబట్టి వీరేంద్ర కుమార్ మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. జ్యోతిరాదిత్య సింధియా, ఈయన మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన శాఖకి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా అపాయింట్ కాబడ్డారు జ్యోతిరాదిత్య సింధియా. సో ఈయన కొత్తగా బీజేపీలోకి జాయిన్ అయ్యారు. అంతేకాకుండా ఈయన ఫాదర్ కూడా ఇంతకుముందు మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్గా పనిచేసేవాళ్ళు. సో ఇప్పుడు ఈయన మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇన్ ద కరెంట్ గవర్నమెంట్. రామచంద్ర ప్రసాద్ సింగ్ ఈయన మినిస్టర్ ఆఫ్ స్టీల్. అశ్విని వైష్ణవ్, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్, మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ ఇంతకుముందు ఎవరు ఉన్నారు? పీయూష్ గోయల్ గారు ఉన్నారు. సో మీరు అది ఇప్పుడు మర్చిపోవాలి. మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ ఎవరు? అశ్విని వైష్ణవ్. అండ్ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సో ఈ మినిస్ట్రీకి ఎవరున్నారు? ఇంతకుముందు రవిశంకర్ ప్రసాద్ గారు ఉండేవారు, ఇప్పుడు అశ్విని వైష్ణవ్ గారు. పశుపతి కుమార్ పరస్ ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండస్ట్రీస్, వెరీ ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండస్ట్రీస్గా పశుపతి కుమార్ పరస్. కిరణ్ రిజిజు మీ అందరికీ తెలుసు, స్పోర్ట్స్ మినిస్టర్గా ఉండేవారు, ఇప్పుడు మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్గా కిరణ్ రిజిజు. రాజ్ కుమార్ సింగ్, మినిస్టర్ ఆఫ్ పవర్, మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, ఇంతకుముందు కూడా పవర్ మినిస్టర్గా నేను ఉండేవారు రాజ్ కుమార్ సింగ్. హర్దీప్ సింగ్ పురి ఈయన మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్గా కూడా ఇంతకుముందు వ్యవహరించారు, అండ్ విమానయాన శాఖ మంత్రిగా కూడా ఇంతకుముందు ఉండేవారు. కానీ ఇప్పుడు ఈయన మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో మీరు ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు పక్కన పెట్టేయాలి, కొత్తగా ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన్సుఖ్ మాండవియా, ఈయన మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఇంతకుముందు వరకు మనం ఏంటి హర్షవర్ధన్ గారిని గుర్తుపెట్టుకునే వాళ్ళం, ఇప్పుడు హర్షవర్ధన్ గారి ప్లేస్లో మన్సుఖ్ మాండవియా. హర్షవర్ధన్ గారు రిజైన్ చేశారు, మీ అందరికీ తెలుసు. రవిశంకర్ ప్రసాద్ గారు రిజైన్ చేశారు, అసలు మంత్రిత్వ శాఖలోనే వాళ్ళు ఏ శాఖలో కూడా లేరనమాట. అంతేకాకుండా ఈయన దగ్గర ఇంకో మినిస్ట్రీ ఏముంది, కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ కూడా మన్సుఖ్ మాండవియా గారి దగ్గర ఉంది. ఇంతకుముందు కూడా మినిస్టర్గా వ్యవహరించేవారు కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్కి, రసాయనాలు ఎరువులకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ. భూపేంద్ర యాదవ్, మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో పర్యావరణ శాఖ మంత్రిగా భూపేంద్ర యాదవ్ గారు అపాయింట్ కాబడ్డారు. అంతేకాకుండా లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి కూడా ఈయన మినిస్టర్గా అపాయింట్ కాబడ్డారు. మరి పర్యావరణ శాఖ ఇంతకుముందు మంత్రి ఎవరు ఉండేవాళ్ళు?
మీ అందరికీ తెలుసు ప్రకాష్ జావదేకర్ గారు ఉండేవారు, ఇప్పుడు ఆయన రిజైన్ చేశారు. సో ఆయన ప్లేస్లో భూపేంద్ర యాదవ్ పర్యావరణ శాఖ మంత్రి. పురుషోత్తం రూపాల మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్, అనిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్. ఈయన ప్లేస్లో గిరిరాజ్ సింగ్ వారు ఉండేవారు, మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్, అనిమల్ హస్బెండరీ, డైరీయింగ్. చేపల పెంపకానికి సంబంధించి పశుపోషణ, డైరీయింగ్ అంటే పాల ఉత్పత్తులకు చెందినటువంటి మంత్రిత్వ శాఖకు గిరిరాజ్ సింగ్ గారు ఇంతకుముందు మంత్రిగా వ్యవహరించేవాళ్ళు, కేంద్ర మంత్రిగా. పురుషోత్తం రూపాల కొత్తగా కేంద్ర మంత్రిగా నియమింపబడ్డారు కొత్త క్యాబినెట్ విస్తరణలో భాగంగా. జి కిషన్ రెడ్డి మన తెలుగువారు, మన తెలంగాణకు చెందినటువంటి జి కిషన్ రెడ్డి గారు ఇంతకుముందు సహాయ మంత్రిగా ఉండేవారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్గా ఉండేవారు. అయితే మినిస్టర్ ఆఫ్ స్టేట్కి హోమ్ మినిస్ట్రీకి సంబంధించి సహాయ మంత్రిగా ఉండేవాళ్ళు. అయితే ఈయన ఇప్పుడు క్యాబినెట్ మినిస్ట్రీ హోదాకి ఈయనకు పదోన్నతి లభించింది, ప్రమోషన్ లభించింది అనమాట. వెరీ ఇంపార్టెంట్. కిషన్ రెడ్డి గారు మన తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, అంతేకాకుండా ఈయనకు ప్రమోషన్ కూడా లభించింది. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మినిస్టర్ ఆఫ్ కల్చర్, మినిస్టర్ ఆఫ్ టూరిజం అండ్ మినిస్టర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్. ఇది కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మినిస్ట్రీ, మీ అందరికీ తెలుసు, డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్. దీనికి మినిస్టర్గా వ్యవహరిస్తారు. కల్చర్, టూరిజం, సాంస్కృతిక మంత్రిత్వ శాఖకి, పర్యాటక రంగానికి చెందినటువంటి మంత్రిత్వ శాఖకు కూడా ఈయన మంత్రిగా వ్యవహరిస్తారు. అనురాగ్ సింగ్ ఠాకూర్. సో అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈయన ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్కి మంత్రిగా వ్యవహరిస్తారు. యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఏదైతే కిరణ్ రిజిజు గారి దగ్గర ఉన్నదో అది ఈయనకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో అనురాగ్ సింగ్ ఠాకూర్ విల్ యాక్ట్ యాజ్ మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. అంటే సమాచార మరియు ప్రసారాల శాఖ మంత్రిగా అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు ఉంటారు. అంతేకాకుండా ఆయన దగ్గర ఇంకో మంత్రిత్వ శాఖ ఏముంటుంది, యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. స్పోర్ట్స్కి చెందినటువంటి క్రీడా రంగ మంత్రిత్వ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తారు ఎవరు, అనురాగ్ సింగ్ ఠాకూర్. అయితే ఇంతవరకు మనం క్యాబినెట్ మినిస్టర్స్ చూసాం. ఇప్పుడు మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ ఎవరైతే ఇండిపెండెంట్ ఛార్జ్ ఉన్నారో వాళ్ళు మాత్రమే చూస్తాం. సో మీకు ఎగ్జామ్లో ఎక్కువగా మినిస్టర్స్ ఆఫ్ స్టేట్స్ ఇండిపెండెంట్ ఛార్జ్, అంతేకాకుండా క్యాబినెట్ మినిస్టర్స్, ఇవి మాత్రమే మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మీకు పాసిబుల్ అయితే మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి, బట్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ చాలామంది ఉంటారు. సో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవడానికి పాసిబుల్ కాదు. ఎవరైనా ఎప్పుడైనా వార్తల్లో నిలిచినప్పుడు మాత్రం అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్రస్తుతానికైతే మీకు ఖచ్చితంగా గుర్తుండవలసినటువంటి మినిస్ట్రీస్ ఏంటివి అంటే క్యాబినెట్ మినిస్ట్రీస్ అన్నీ గుర్తుండాలి. ఇండిపెండెంట్ ఛార్జ్గా ఉన్నటువంటి మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ కూడా మీకు గుర్తుండాలి. అందులో ఇప్పుడు కొత్తగా అపాయింట్ కాబట్టి వాళ్ళు మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇందులో కొత్తగా ఇద్దరనమాట. రావ్ ఇందర్జీత్. సో ఈయన మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ ఇండిపెండెంట్ ఛార్జ్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్గా, అండ్ మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్, మినిస్టర్ ఆఫ్ స్టేట్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కూడా అయినా. సో యాక్చువల్లీ ఇక్కడ ఇండిపెండెంట్ ఛార్జ్ ఏమున్నాయో అవి ఇంపార్టెంట్. ఇంతకుముందు కూడా ఈయన స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్కి ఇండిపెండెంట్ ఛార్జ్గా మినిస్టర్ ఆఫ్ స్టేట్గా ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్కి కూడా ఇండిపెండెంట్ ఛార్జ్ తీసుకున్నారు. అంతేకాకుండా మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వ శాఖకు కూడా ఈయన సహాయక మంత్రిగా ఉన్నారు. మరి కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వ శాఖకి ఎవరు మంత్రిగా వ్యవహరిస్తున్నారు, నిర్మలా సీతారామన్ గారు. మీ అందరికీ తెలుసు ఫినాన్స్ మినిస్టర్ ఎవరు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అంతేకాకుండా కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి కూడా నిర్మలా సీతారామన్ గారే. డాక్టర్ జితేంద్ర సింగ్. సో ఈయన చాలా ఫేమస్, మీ అందరికీ తెలుసు. డాక్టర్ జితేంద్ర సింగ్ గారు మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇండిపెండెంట్ ఛార్జ్గా కూడా ఈయనకు వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా అర్త్ సైన్సెస్కి కూడా ఈయన మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్. ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్కి కూడా ఆయన మినిస్టర్ ఆఫ్ స్టేట్గా వ్యవహరిస్తారు. అంటే ప్రైమ్ మినిస్టర్తో ఏవైతే పోర్ట్ఫోలియోస్ మంత్రిత్వ శాఖలు ఉంటాయో వాటికి సహాయం అందించేది ఎవరు, డాక్టర్ జితేంద్ర సింగ్. ఇంతకుముందు కూడా ఈయన ఇలాగ వ్యవహరించేవారు, ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. ఈయన చాలా మినిస్టర్ ఆఫ్ స్టేట్ కింద సహాయక మంత్రిగా చాలా శాఖలు ఈయనకు అలాట్ చేయడం జరిగింది. మీరు చూస్తే కనుక ముఖ్యంగా ఈయన ఎప్పటి నుంచో కూడా మినిస్టర్ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్కి ఉంటున్నారు మినిస్టర్ ఆఫ్ స్టేట్గా. ఈ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ ప్రముఖమైనటువంటి లేదా మెయిన్ మినిస్టర్గా మంత్రిగా ఎవరుంటారు, ప్రధానమంత్రి ఉంటారు. ఆయనకు సహాయక మంత్రిగా పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్లో సహాయక మంత్రిగా ఎవరు వ్యవహరిస్తారు, జితేంద్ర సింగ్ గారు. సో అంతేకాకుండా ప్రధానమంత్రి దగ్గర ఉన్నటువంటి మిగతా పోర్ట్ఫోలియోస్ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, వీటన్నిటికి కూడా ఆయన సహాయక మంత్రిగా వ్యవహరిస్తారు. ఎవరు, జితేంద్ర సింగ్. సో ఈ కొత్త అపాయింట్మెంట్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వీటిలో ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉంది. వీటిల్లో కూడా తర్వాత ఏవైనా మనకు కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి విషయాలు కానీ స్కీమ్స్ కానీ ఇలాంటివి న్యూస్లో వచ్చినప్పుడు వాటికి చెందినటువంటి వాటికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరు అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.
ఇందులో సహాయ మంత్రులు మీకు అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. సో స్వతంత్ర హోదా ఉన్నటువంటి సహాయ మంత్రులు మాత్రం ఇంపార్టెంట్. రావ్ ఇంద్రజిత్ సింగ్, డాక్టర్ జితేంద్ర సింగ్. సో ఇంకా క్యాబినెట్ మంత్రులన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఇందాక. సో వీళ్ళందరూ కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా. మీరు ఇక్కడ గమనించినట్లయితే నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ. ఇంతకుముందు కూడా ఆమె ఆర్థిక శాఖకి, కార్పొరేట్ వ్యవహారాల శాఖకి మంత్రిగా వ్యవహరించేవాళ్ళు. అందువల్ల నేను ఇందాకటే ఇంగ్లీష్ మీడియం లిస్ట్లో నేను లిస్ట్ అవుట్ చేయలేదు. ఎందుకు? ఆల్రెడీ ఉన్న మంత్రులే కాబట్టి. అండ్ అంతేకాకుండా నరేంద్ర సింగ్ తోమర్ గారు వ్యవసాయ, రైతు సంక్షేమ, ఫార్మర్స్ వెల్ఫేర్, అగ్రికల్చర్ మినిస్టర్గా ఎవరున్నారు? నరేంద్ర సింగ్ తోమర్ గారు. ఇంతకుముందు నుంచి ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అందువల్ల అది లిస్ట్ అవుట్ చేయలేదు. సో ఇలా ఆల్రెడీ ఉన్న వాళ్ళని లిస్ట్ అవుట్ చేయలేదు. ఎనీవేస్, మీకు ఈ పీడిఎఫ్ అందుబాటులో ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్లో. ఇందులో మీరు అన్ని మంత్రిత్వ శాఖలను చూడొచ్చు. అంతేకాకుండా మంత్రిత్వ శాఖలు అన్నింటికి సంబంధించినటువంటి లిస్ట్ కూడా ఒకటి పీడిఎఫ్ రూపంలో మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. అది ఒకసారి మీరు రెఫర్ చేయండి. డిపిఈ మర్జ్డ్ విత్ ఫినాన్స్ మినిస్ట్రీ. డిపిఈ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అంటే మీ అందరికీ తెలుసు ప్రభుత్వ రంగ సంస్థలు. ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ విభాగం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖలోకి కలిపారు. ఇంతకుముందు ఏ మంత్రిత్వ శాఖలో ఉండేది? మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. భారీ పరిశ్రమలు మరియు ప్రభుత్వ రంగ సంస్థల మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, ప్రభుత్వ రంగ సంస్థల విభాగాన్ని ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖలో మర్జ్ చేశారు, ఫినాన్స్ మినిస్ట్రీలో మర్జ్ చేశారు. ఎందుకు? టు గివ్ బెటర్ కంట్రోల్ ఓవర్ స్టేట్ ఓన్డ్ ఫర్మ్స్. స్టేట్ ఓన్డ్ ఫర్మ్స్ అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలకు సంబంధించినటువంటి నియంత్రణ, కంట్రోల్ ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి ఎక్కువగా ఉండాలి. అలా ఉంచుకోవడం వల్లనే మేలు అన్నటువంటి ఉద్దేశంతో చేశారు. ఎందుకు అలా ఉంచుకోవాలనుకుంటున్నారు? మీరు ఇటీవల చూస్తే కనుక నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ సెకండ్ టర్మ్లో చాలాసార్లు వాళ్ళు చెప్తూనే ఉన్నారు, మేము దాదాపు అన్ని రంగాలను కూడా ప్రైవేటైజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నాము. కేవలం స్ట్రాటజిక్ సెక్టార్స్, స్ట్రాటజిక్ అంటే వ్యూహాత్మక రంగాలు తప్ప మిగతావన్నీ కూడా మేము ప్రైవేటైజ్ చేస్తాము. వ్యూహాత్మక రంగాలని వేటినంటారు? ఏవైతే దేశ భద్రతకు, దేశ రక్షణకు భంగం వాటిల్లకుండా మన కేంద్ర ప్రభుత్వం ఆ రంగాల్లో చాలా చురుగ్గా పాల్గొనాల్సి ఉంటుందో అలాంటి రంగాలను మాత్రమే వ్యూహాత్మక రంగాలు అంటారు. సో అలాంటివి ఉదాహరణకు మన డిఫెన్స్ మినిస్ట్రీ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఏవైనా పరిశ్రమలు ఉంటాయి వ్యూహాత్మక రంగానికి చెందినటువంటివి అవుతాయి. స్పేస్ ఉంటుంది, అంతరిక్ష శాఖకు చెందినటువంటి పరిశ్రమలు ఏమైతే ఉంటాయి అవి. అటామిక్ ఎనర్జీ, సో అటామిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి పరిశ్రమలు కూడా స్ట్రాటజిక్ సెక్టార్. అదేవిధంగా కమ్యూనికేషన్, సమాచార రంగానికి చెందినటువంటి రంగాన్ని కూడా మనము స్ట్రాటజిక్ సెక్టార్గా పిలుస్తాం, వ్యూహాత్మక రంగంగా పిలుస్తాం. ఈ వ్యూహాత్మక రంగాలలో కూడా కేవలం 4 ప్రభుత్వ రంగ సంస్థలు, కేవలం 4 PSUs మాత్రమే ఉండేలా చూసుకుంటాము. మిగతా రంగాల అన్నిటిలోని ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ప్రైవేటైజ్ చేస్తామని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు మన ఆర్థిక మంత్రి గారు కావచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు. సో ఇలా చెప్పడం వెనుక జరగాల్సినటువంటి యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి. అందులో ప్రధానమైనది పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డిపార్ట్మెంట్ని ఇంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఉన్నది తీసుకొచ్చి ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖలో కలిపారు. సో ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ కాస్త ఏమవుతుంది? కేవలం మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అంతే. సో ఇందులో ఈ పార్ట్ ఎగిరిపోతుంది, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఉండదు. ఇప్పుడు కేవలం మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఎంటర్ప్రైజెస్ అవుతుంది. అంతేకాకుండా ప్రైవేటైజేషన్కి రోడ్ మ్యాప్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అన్నిటినీ ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ప్రైవేటైజేషన్కి రోడ్ మ్యాప్ వేయాలి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎనర్జీ ఇప్పుడు ఫినాన్స్ మినిస్ట్రీలో ఉండడం మేలు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఫినాన్స్ మినిస్ట్రీలో ఉండడం మేలు అని చెప్పి వాళ్ళు అందులో కలపడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ ఈ డెవలప్మెంట్ అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఏ మంత్రిత్వ శాఖలోకి వస్తుంది అన్నటువంటి క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఫినాన్స్ మినిస్ట్రీ అని చెప్పాలి, ఆర్థిక మంత్రిత్వ శాఖ కిందకు వస్తుందని చెప్పాలి. అయితే ఈ డెవలప్మెంట్ ద్వారా ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అంటే ఇంతకుముందు 5 డిపార్ట్మెంట్స్ ఉండేవి మన ఫినాన్స్ మినిస్ట్రీలో, ఇప్పుడు 6 డిపార్ట్మెంట్స్ అయ్యాయి. వెరీ ఇంపార్టెంట్. హౌ మెనీ డిపార్ట్మెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఫినాన్స్ మినిస్ట్రీ నౌ? 6 డిపార్ట్మెంట్స్. ఎందువలన? డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఇందులో కలపడం వలన. హైతీ ప్రెసిడెంట్ అసాసినేటెడ్. సో హైతీ దేశం ఏదైతే ఉందో ఇది ఎక్కడ ఉంటుంది? కరీబియన్ ఐలాండ్స్లో ఉంటుంది. మనం ఇంతకుముందు కరీబియన్ ఐలాండ్స్ గురించి చూసాం. మెహుల్ చోక్స్కి అక్కడికి పారిపోయినప్పుడు
అక్కడ డొమినికా రిపబ్లిక్, వీటన్నిటినీ కూడా మనం మ్యాప్లో చూసాం. సో అక్కడే హైతీ కంట్రీ కూడా ఉంటుంది. సో ఇక్కడ కరీబియన్ ఐలాండ్స్లో, ఈ కరీబియన్ ఐలాండ్స్లో ఉన్నటువంటి హైతీ కంట్రీ ఏదైతే ఉందో అది అమెరికాస్లో కల్లా అతి పూరెస్ట్ కంట్రీ, అతి పేద దేశం అనమాట. పూరెస్ట్ కంట్రీ ఇన్ ద అమెరికాస్. అలాంటి ఈ హైతీ దేశానికి చెందినటువంటి అధ్యక్షుణ్ణి నిన్న హత్య చేశారు. సో హీ హాజ్ బీన్ అసాసినేటెడ్. ఎవరు హైతీ అధ్యక్షుడు అని అడిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఎగ్జామ్స్లో. జోవెనెల్ మోయిజ్, ఈయన్ని ఇప్పుడు హత్య చేశారు. ఇప్పుడు తాత్కాలికంగా ప్రధానమంత్రిగా ఎవరున్నారు అంటే క్లాడ్ జోసెఫ్. సో క్లాడ్ జోసెఫ్ ఆధీనంలో ఉంది ఇప్పుడు. ఆయన హత్య కావించబడినందువల్ల క్లాడ్ జోసెఫ్ తాత్కాలిక ప్రధాని హోదాలో దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన్ను హత్య చేశారు. ఫస్ట్ లేడీని అంటే ఆయన యొక్క భార్యను గాయపరిచారు. ఎవరు హత్య చేయబడినటువంటి హైతీ ప్రెసిడెంట్ అని అడిగితే జోవెనెల్ మోయిజ్. అయితే ఈయనకు ఇంతకుముందు కూడా దేశంలో చాలా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఈయన ఇల్లీగల్గా పదవిలో ఉన్నారు అని చెప్పి చాలామంది అపోజ్ చేస్తున్నారు. చాలామంది ప్రజలు కూడా ఈయన అపోజ్ చేశారు. ఎందుకు ఇల్లీగల్గా ఉన్నారు అంటున్నారు అంటే, నిజానికి ఆయన తన పదవీ కాలం ఎంతవరకు ఉంది అంటున్నాడు, February 7, 2022 వరకు ఉంటుంది అని చెప్తున్నాడు. బట్ చాలామంది వాదిస్తుంది ఏంటి, February 7, 2021 వరకే ఉంది అని చెప్పి. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఆయన 2017లో అపాయింట్ అయిన తర్వాత ఇల్లీగల్గా పదవిలోకి వచ్చాడు అని చెప్పి కొన్నాళ్ళు, అంటే 1 సంవత్సరం పాటు ఆయన పదవిలోకి రాలేదు. ఆ తర్వాత మళ్ళీ ఆయన పదవిలోకి రావడం జరిగింది. సో అందువల్ల ఆ గ్యాప్ను కూడా ఆయన మిగతా వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు, ఆయన కన్సిడర్ చేయట్లేదు. అదొక్కటే తేడా. సో ఇదంతా మీకు ఈ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. ఆయన మీద వ్యతిరేకత ఉంది ఎప్పటి నుంచో. ఆయన ఇల్లీగల్గా పదవిలో ఉంటున్నారని చెప్పి, ఎలక్షన్స్ జరపకుండా ఉంటున్నారని చెప్పి. సో ఆయన ఇప్పుడు హత్య చేశారు. ఎవరు హత్య చేశారు ఏంటి అనేది తెలియదు. వాళ్ళు ఫ్రెంచ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారని చెప్పి ఆమె చెప్తున్నారు. అండ్ దానికి సంబంధించి ఇంటరిమ్ PM క్లాడ్ జోసెఫ్ కూడా ప్రకటన చేశారు. సో దిస్ ఈజ్ అబౌట్ జోవెనెల్ మోయిజ్ హూ హ్యాస్ బీన్ అసాసినేటెడ్. హీ వాజ్ ది హైతీ ప్రెసిడెంట్. శ్రీలంక ఇష్యూస్ కాయిన్స్ టు మార్క్ CCP సెంచనరీ. CCP మనం చూసాం, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ. అది 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెంచనరీ సెలబ్రేషన్స్ జరుపుకుంది. 1921లో ఏర్పాటు చేసినారు. ఇప్పుడు 2021 కాబట్టి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సెంచనరీ సెలబ్రేషన్స్లో భాగంగా జీ జిన్పింగ్ గారు ఏమేమి స్పీచెస్ ఇచ్చారు, దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇదంతా మనం చూసాం ఇంతకుముందు. అయితే ఇప్పుడు ఇది ఎందుకు వార్తలో నిలిచింది అంటే, శ్రీలంక గవర్నమెంట్ ఈ CCP సెంచనరీని కమెమరేట్ చేస్తూ దానికి స్మారకంగా కాయిన్స్ని, నాణ్యాలను మింట్ చేసింది. ఈ నాణ్యాలను ముద్రించింది. ఎలాంటి నాణ్యాలను ముద్రించింది? 2 బంగారు నాణ్యాలను, 1 వెండి నాణ్యం, 2 గోల్డ్ అండ్ 1 సిల్వర్ కాయిన్ని మింట్ చేసింది శ్రీలంక గవర్నమెంట్. ఎందుకు ఇలా మింట్ చేసింది? అదేం చెప్తుంది? ఇట్ ఈస్ టు కమెమరేట్ ది CCP సెంచనరీ అండ్ మార్క్ 65 years ఆఫ్ ఇట్స్ టైస్ విత్ బీజింగ్. చైనాతో మా 65 ఏళ్ల అనుబంధానికి అండ్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అని చెప్తుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ ఎగ్జామ్స్కి అంటే, వెరీ ఇంపార్టెంట్. శ్రీలంక మొట్టమొదటిసారి వేరే దేశం యొక్క ఒక రాజకీయ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నదని చెప్పి ఆ రాజకీయ పార్టీ పేరు చెప్పి కాయిన్స్ని ముద్రించింది. ఇంతకుముందు ఎప్పుడు శ్రీలంక ఇలా చేయలేదు. అందువలన ఇంపార్టెంట్. ఎలాంటి క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంది? చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఇటీవల సెంచనరీ సెలబ్రేషన్స్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు జరుపుకుంది. అయితే అకేషన్ని పురస్కరించుకొని ఏ దేశ గవర్నమెంట్ 2 బంగారు నాణ్యాలను ముద్రించింది. సో ఏ దేశ గవర్నమెంట్? శ్రీలంక గవర్నమెంట్. బంగారు నాణ్యాలతో పాటు 1 సిల్వర్ కాయిన్ కూడా ఇది ముద్రించింది. ఈ కాయిన్స్ ఏ డినామినేషన్ అంటే 1000 రూపాయల డినామినేషన్. అంటే ఒక కాయిన్ కూడా 1000 రూపాయలు ఉంటుంది దాని మీద. సో 1000 రూపాయల డినామినేషన్ ఉన్నటువంటి కాయిన్స్ని ముద్రించింది. మరి ఇంతకుముందు వేరే దేశాలకు సంబంధించి ఎప్పుడు శ్రీలంక కాయిన్స్ను రిలీజ్ చేయలేదా అంటే, జపాన్ దేశంతో 60 సంవత్సరాలు తన సంబంధాలు పూర్తయిన సందర్భంగా నికెల్ ప్లేటెడ్ సిల్వర్ కాయిన్, నికెల్ కోటింగ్ ఉన్నటువంటి సిల్వర్ కాయిన్ రిలీజ్ చేసింది 2012లో. కానీ ఇదెందుకు స్పెషల్ జపాన్తో పోలిస్తే? ఇది చైనా దేశం యొక్క పార్టీ 100 సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకున్న సందర్భంగా ఇది రిలీజ్ చేసింది కాబట్టి దిస్ ఈజ్ వెరీ స్పెషల్. అంతేకాకుండా గోల్డ్ కాయిన్ మరి ఇప్పుడే ముద్రించిందా, ఇంతకుముందు కూడా గోల్డ్ కాయిన్ని ముద్రించిందా శ్రీలంక గవర్నమెంట్ అంటే 1998లో
తన యొక్క 50వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్డ్ కాయిన్ రిలీజ్ చేసింది దిస్ ఐలాండ్ నేషన్. ఐలాండ్ నేషన్ ఎందుకంటారు మీకు తెలుసు, శ్రీలంక చుట్టూ కూడా వాటర్ ఉంటాయి కాబట్టి. సో శ్రీలంక ప్రభుత్వం 1998లో కూడా ఒక గోల్డ్ కాయిన్ రిలీజ్ చేసింది, ఆ దేశం 50 సంవత్సరాల స్వతంత్రాన్ని జరుపుకున్నటువంటి సందర్భంగా. ఎందుకు చైనాలోని ఒక చైనీస్ కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా శ్రీలంక ఎందుకు రిలీజ్ చేసింది? ఇందులో ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది ఇండైరెక్ట్గా. ఏంటది? చైనాకి భారతదేశానికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో చైనా చుట్టుపక్కల ఉన్నటువంటి రకరకాల దేశాలకు ఆర్థిక సహాయం అందిస్తూ ఉందని చెప్పి మనం ఇంతకుముందు మాట్లాడుకునే ఉన్నాం. అదేవిధంగా ఇటీవల చైనా యొక్క బ్యాంకు తరపున శ్రీలంకకి ఆర్థిక సహాయం అందించింది. దాదాపు $1 బిలియన్ లోన్ రూపంలో అందించింది అండ్ $1.5 బిలియన్ కరెన్సీ స్వాప్ రూపంలో అందించింది. సో $1 బిలియన్ లోన్ రూపంలో అందించింది అండ్ $1.5 బిలియన్ కరెన్సీ రూపంలో అందించింది. ఈ కరెన్సీ రూపంలో అంటే కరెన్సీ స్వాప్ రూపంలో. కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్స్ మీరు వినే ఉంటారు. కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అంటే ఉదాహరణకు మనకి ఇంతకుముందు ఇరాన్తో ఉండేది. ఏ రకంగా ఇరాన్ నుంచి మనము గ్యాస్ కానీ పెట్రోల్ కానీ ఇంపోర్ట్ చేసుకుంటే అప్పుడు మనము మన రూపాయల్లోనే చెల్లిస్తాం. అదేవిధంగా భారతదేశం నుంచి ఏవైనా ఇరాన్ ఇంపోర్ట్ చేసుకుంటే కనుక వాళ్ళ కరెన్సీలోనే మనకు చెల్లిస్తుంది. దీన్నే కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అంటారు. సో ఈ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ ద్వారా $1.5 బిలియన్ అండ్ $1 బిలియన్ లోన్ రూపంలో ఇచ్చింది. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా చైనాకు ఇది $5 బిలియన్ అప్పు ఉంది. సో చైనాకు శ్రీలంక ఇంకా ఇది కాకుండా $5 బిలియన్ అప్పు ఆల్రెడీ ఉందన్నమాట. సో ఈ విధంగా చైనా యొక్క పాలసీని మనం ఏమని మాట్లాడుకున్నాం? డెట్ ట్రాప్ పాలసీ. చాలా ఇంపార్టెంట్ మీకు ఎగ్జామినేషన్స్కి. డెట్ ట్రాప్ పాలసీ. సో ఎవరిది పాలసీ? చైనా. సో వాళ్ళు చెప్పరు డెట్ ట్రాప్ పాలసీ అని చెప్పి, కానీ అది నిజంగా ప్రాక్టికల్గా పాటిస్తుంది ఇదే. డెట్ ట్రాప్ అంటే ఆ దేశాలకు విపరీతంగా లోన్లు ఇవ్వడం లేదా గ్రాంట్ల రూపంలో ఇవ్వడం, ఆ లోన్స్ అవి చెల్లించుకోలేక ఇబ్బంది పడ్డం. సో అవి చెల్లించుకోలేని సందర్భంలో ఇవి ఏం చేస్తుంది అంటే, ఉదాహరణకు హమ్మన్టూటా పోర్ట్ ఉంది. 99 సంవత్సరాల అగ్రిమెంట్ తీసుకుంది చైనా శ్రీలంకతో. 99 సంవత్సరాలు ఆ హమ్మన్టూటా పోర్ట్ నుంచి ఏవైతే ఇన్కమ్ వస్తుందో అది మొత్తం చైనాకే వెళ్తుంది. సో దాదాపు 100 సంవత్సరాలు ఆ పోర్టు చైనా అధీనంలో ఉంటే చుట్టుపక్కల చైనా ఏ విధంగా వాటి సైన్యాన్ని మోహరించడం కానీ, రకరకాల ఆ పోర్ట్ ఏరియాలో వాళ్ళ పర్సన్స్తో విలేజెస్ డెవలప్ చేయడం కానీ, సో ఈ రకంగా చైనా దాదాపు ఒక కాలనీ లాగా, అంటే బ్రిటిష్ వాళ్ళు ఇంతకుముందు ఏ విధంగా అయితే భారతదేశంలోని ఓడరేవు పట్టణాల్లోకి వచ్చి వ్యాపారం పేరుతో తమ యొక్క సిటీస్ని డెవలప్ చేసుకున్నారో, వాళ్ళ పర్సన్స్ని ఇక్కడ మోహరించి వాళ్ళ మిలిటరీని కూడా ఇక్కడ మోహరించారో, అదేవిధంగా చైనా చేస్తుంది. హమ్మన్టూటా పోర్టే కాదు, కొలంబో పోర్ట్ కూడా. సో హమ్మన్టూటా పోర్ట్, మనం కొలంబో పోర్ట్ గురించి కూడా మాట్లాడాం. అక్కడ అపోజిషన్ కూడా అపోజ్ చేస్తుంది. కొలంబో పోర్టు ఈ రకంగా చైనా ఆధీనంలోకి వెళ్ళిపోతే శ్రీలంక పరిస్థితి ఏంటి, చైనాకు మనము బానిసలమైపోతాము అని చెప్పి అపోజిషన్ చాలా ప్రొటెస్ట్ చేస్తుంది, ఆందోళన చేస్తుంది. సో ఇలా అప్పులు తీసుకున్న దానికి కృతజ్ఞతగా ఇలా చేసుంటుంది శ్రీలంక. సో ఇది ప్రాక్టికల్గా మనం మాట్లాడుకోవాలంటే. సో శ్రీలంక గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక? వెరీ ఇంపార్టెంట్, గోటబయ రాజపక్ష. సో ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక ఈజ్ గోటబయ రాజపక్ష. సో వెరీ ఇంపార్టెంట్, గోటబయ రాజపక్ష. సో అండ్ హూ ఈజ్ ద పిఎం, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ శ్రీలంక? మీ అందరికీ తెలుసు, మహింద రాజపక్ష. మహింద రాజపక్ష ఇంతకుముందు ఈయన ప్రెసిడెంట్గా కూడా వ్యవహరించారు. ఇప్పుడు గోటబయ రాజపక్ష ప్రెసిడెంట్గా, ప్రధానమంత్రిగా మహింద రాజపక్ష వ్యవహరిస్తున్నారు శ్రీలంకకి. విదర్భా సింగ్ పాసెస్ అవే. సో విదర్భా సింగ్ గారు మీ అందరికీ తెలుసు, హిమాచల్ ప్రదేశ్ యొక్క ఇంతకు మునుపు మినిస్టర్గా ఉన్నారు. సో ఫార్మర్ చీఫ్ మినిస్టర్, మాజీ ముఖ్యమంత్రి, హిమాచల్ ప్రదేశ్కు మాజీ ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి విదర్భా సింగ్ గారు మరణించారు. ఈయన కాంగ్రెస్ లీడర్. సో వెటరన్ కాంగ్రెస్ లీడర్, ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్. 6 సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు, 9 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, 5 సార్లు ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కూడా ఉన్నారు. అండ్ ప్రస్తుతం ఆయన అర్కీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, సోలాన్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అర్కీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ తరపున ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. అండ్ హిమాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఏంటి? సిమ్లా ఒక క్యాపిటల్, మీ అందరికీ తెలుసు. అంతేకాకుండా ధర్మశాల కూడా హిమాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్గా వ్యవహరిస్తారు. వెరీ ఇంపార్టెంట్, షిమ్లా అండ్ ధర్మశాల 2 కూడా హిమాచల్ ప్రదేశ్కి క్యాపిటల్సే.
ఇక్కడ ఈ ఇమేజ్లో కనిపిస్తున్నది ఎవరు? ద గ్రేట్ లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ గారు. వెరీ ఇంపార్టెంట్. ఈయన మరణించారు ఇటీవల. సో ఆయన మరణించడం అనేది తీరని లోటు బాలీవుడ్కే కాదు, సినీ ఇండస్ట్రీకి కూడా. ఎందుకు అంటే ఆయనకు అచీవ్మెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆయన ఏ రకంగా మరణించారు? సో ఆయన దాదాపు 98 ఏళ్ల వయసు కలిగి ఉన్నారు. అంతేకాకుండా కోవిడ్ వల్ల కూడా ఇటీవల ఇబ్బంది పడ్డారు. సో అలా రకరకాల అనారోగ్య సమస్యల వల్ల ఆయనకు క్యాన్సర్ కూడా ఉందని చెప్తున్నారు. సో ఈ అనారోగ్య సమస్యల వల్ల మరణించారు. అయితే మీకు ఎగ్జామ్కి ఏం ఇంపార్టెంట్ అంటే ఈయన యొక్క అచీవ్మెంట్స్. సో దిలీప్ కుమార్ గారు, ఆయనకు అసలు పేరేంటి? మొహమ్మద్ యూసుఫ్ ఖాన్. మొహమ్మద్ యూసుఫ్ ఖాన్ను ఎందుకు ఆయన దిలీప్ కుమార్గా పెట్టుకున్నారంటే ప్రొఫెషనల్గా చాలామంది పేర్లు మార్చుకుంటూ ఉంటారు సినీ ఇండస్ట్రీలో మంచి పేరు కోసం. అలాగా దిలీప్ కుమార్గా ఆయన పేరు మార్చుకున్నారు సినీ ఇండస్ట్రీలో. అండ్ ఈయన ఎక్కడ పుట్టారు? ఈయన పుట్టింది వచ్చి పాకిస్తాన్లో జన్మించారు. సో ఈయన్ను బాలీవుడ్లో ట్రాజెడీ కింగ్ అని కూడా పిలుస్తారు. ఆయన ఫస్ట్ మెథడ్ యాక్టర్ ఇన్ ఇండియా. అసలు మెథడ్ యాక్టింగ్ అంటే ఏంటి? మెథడ్ యాక్టింగ్ అంటే చాలా ఎమోషనల్ యాక్షన్ చేయడం, డ్రామాను పండించడం. సో దీన్ని మెథడ్ యాక్టింగ్ అంటారు, మీ అందరికీ తెలుసు. సో మెథడ్ యాక్టర్గా మొట్టమొదటిసారి భారతదేశంలో మెథడ్ యాక్టర్ ఎవరిని పిలుస్తారు అంటే దిలీప్ కుమార్ గారిని పిలుస్తారు. సో అంతేకాకుండా ఈయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందారు, పద్మవిభూషణ్ను కూడా పొందారు భారతదేశం నుంచి. పద్మవిభూషణ్ మీ అందరికీ తెలుసు, సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా. భారతదేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం ఏది అంటే పద్మవిభూషణ్. మొట్టమొదటి అత్యంత ఉన్నతమైనటువంటి పౌర పురస్కారం ఏది? భారతరత్న. అండ్ ఆయన మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అవార్డ్స్, ఎక్కువ అవార్డులు గెలుచుకున్నటువంటి భారతీయ యాక్టర్గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో కూడా నమోదు కాబడ్డారు. వెరీ ఇంపార్టెంట్. గిన్నిస్ వరల్డ్ రికార్డుకి ఎందుకు ఎక్కారు? ఎక్కువ అవార్డు గెలుచుకున్నటువంటి భారతీయ నటుడిగా ఆయన గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా ఎక్కారు. సో ఇలా చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి దిలీప్ కుమార్ గారికి. అంతేకాకుండా ఈయన మొట్టమొదటిగా ఇతర మూవీస్లో వచ్చినప్పటికీ కూడా అందాజ్ అనే మూవీతో ఈయన ఒక బిగ్ స్టార్గా నిలబడ్డారు. సో ఈయన ఎక్కడ జన్మించారని మాట్లాడుకున్నాం, పాకిస్తాన్లోని పెషావర్లో. సో వెరీ ఇంపార్టెంట్, పాకిస్తాన్లోని పెషావర్లో ఈయన జన్మించడం జరిగింది. సో ఆయనకు అసలు పేరు మొహమ్మద్ యూసుఫ్ ఖాన్. అండ్ ఈయన్ను ట్రాజెడీ కింగ్ అని కూడా పిలుస్తారు. అండ్ ఫిల్మ్ఫేర్ అవార్డులు వెరీ ఇంపార్టెంట్. సో ఈయన ఫిల్మ్ఫేర్ అవార్డుని గెలుచుకున్నటువంటి మొట్టమొదటి యాక్టర్. ఏ సంవత్సరంలో గెలుచుకున్నాడు? 1954లో గెలుచుకున్నాడు. అంతేకాకుండా ఎక్కువ ఫిల్మ్ఫేర్ అవార్డులు గెలుచుకున్నటువంటి నటుడిగా కూడా మొత్తం 8 ఫిల్మ్ఫేర్ అవార్డులను గెలుచుకున్నారు. అయితే ఎక్కువ ఫిల్మ్ఫేర్ అవార్డులు గెలుచుకున్నటువంటి నటులు ఎవరెవరు అంటే దిలీప్ కుమార్ గారు అండ్ షారుఖ్ ఖాన్ గారు. సో వీళ్ళిద్దరూ కూడా 8 ఫిల్మ్ఫేర్ అవార్డులను గెలుచుకున్నారు. సో షారుఖ్ ఖాన్ 8 అవార్డ్స్ గెలుచుకున్నారు, దిలీప్ కుమార్ గారు కూడా 8 అవార్డ్స్ గెలుచుకున్నారు. సో ఫిల్మ్ఫేర్ అవార్డు మొట్టమొదటి గెలుచుకుంది కూడా దిలీప్ కుమార్ గారు. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈయన చాలా ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి ఈయన మీద క్వశ్చన్స్ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది చాలా ఎగ్జామ్స్లో. రిచర్డ్ డోనర్ పాసెస్ అవే. సో రిచర్డ్ డోనర్ ఎవరు అంటే ఒరిజినల్ సూపర్ మ్యాన్ మీకు మూవీస్ తెలుసు. ఈ సూపర్ మ్యాన్ మూవీ యొక్క ఒరిజినల్ సూపర్ మ్యాన్ ఫిల్మ్ని డైరెక్ట్ చేసినటువంటి దర్శకుడు రిచర్డ్ డోనర్. సో ఈయన ఇటీవల మరణించారు. సో ఈయన సూపర్ మ్యాన్ మూవీనే కాకుండా లీథల్ వెపన్ అండ్ ద గూనీస్ అనేటువంటి సిరీస్లు కూడా తీయడం జరిగింది. సో వీళ్ళు రకరకాల మూవీస్ తీశారు. ఇక్కడ ఫేమస్ మూవీస్ మాత్రం మనం ప్రస్తావించడం జరుగుతుంది. అండ్ 1976లో కల్ట్ క్లాసిక్ హారర్ ఫిల్మ్. కల్ట్ ఫిల్మ్స్ అంటే చాలా ప్రజాదరణ పొందినటువంటి ఒక గ్రేట్ ఫిల్మ్గా పేరొందినటువంటి ఫిల్మ్ని కల్ట్ ఫిల్మ్స్ అంటారు. సో అవి ద ఓమెన్. సో ద ఓమెన్ అనేటువంటి ఫిల్మ్ ఈయన డైరెక్ట్ చేసినటువంటి ఫిల్మ్ 1976లో కల్ట్ క్లాసిక్ హారర్ ఫిల్మ్గా చరిత్రకెక్కింది. సో ఈ మూవీస్ని డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ రిచర్డ్ డోనర్. ఈయన ఇటీవల మరణించారు. సో అంతేకాకుండా మనం ఇప్పుడు ఆబిచురస్ చూస్తూ ఉన్నాం. హాకీ లెజెండ్ కేశవ్ దత్ పాస్డ్ అవే. సో హాకీలో లెజెండ్గా కాబడినటువంటి కేశవ్ దత్ గారు మరణించారు. సో ఈయన 2 సార్లు ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్గా ఉన్నారు హాకీలో. అండ్ హాకీ అనగానే మనందరికీ ఎవరి పేరు గుర్తొస్తుంది? మేజర్ ధ్యాన్ చంద్. సో మేజర్ ధ్యాన్ చంద్ కెప్టెన్ మనకు తెలుసు. ఆయన కింద కూడా ఆయన ఆడారు. అండ్ 1948లో ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలిచినప్పుడు ఈయన ఆ టీంలో సభ్యుడిగా ఉన్నారు. సో 1948 ఒలింపిక్ టీంకి కెప్టెన్ ఎవరు? కిషన్ లాల్ గారు. మేజర్ ధ్యాన్ చంద్ గారి గురించి మనం మాట్లాడుకుంటే 1928, 32, 36 3 సార్లు ఈయన ఒలింపిక్ విజేతగా భారత జట్టును నిలబెట్టారు. ఈ 1928, 32, 36 వస్తే ఈ 3 కూడా ఇండిపెండెన్స్ కంటే ముందు. సో ఇండిపెండెన్స్ తర్వాత
మొట్టమొదటిగా మనకు వచ్చినటువంటి ఒలింపిక్ గోల్డ్ ఏది అంటే 1948లో వచ్చినటువంటి ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఫర్ అవర్ హాకీ టీమ్. సో అది పోస్ట్ ఇండిపెండెన్స్ వచ్చినటువంటి ఫస్ట్ గోల్డ్ మెడల్. సో అందులో ఈయన సభ్యుడిగా ఉన్నారు, హాకీ టీంలో మెంబర్గా ఉన్నారు. మేజర్ ధ్యాన్ చంద్ గారు చాలా ఇంపార్టెంట్ మీ ఎగ్జామ్స్కి స్టాటిక్ కాన్సెప్ట్స్లో. నేషనల్ స్పోర్ట్స్ డే, భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవం 29 ఆగస్టు జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. 29th August విల్ బీ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ స్పోర్ట్స్ డే ఎవ్రీ ఇయర్. వై? టు ఆనర్ మేజర్ ధ్యాన్ చంద్. మేజర్ ధ్యాన్ చంద్ గారు ఆ రోజు జన్మించారు కాబట్టి, 29th August జన్మించారు కాబట్టి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మనము ప్రతి సంవత్సరం నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుకుంటాము. సో మేజర్ ధ్యాన్ చంద్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకు వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? కేశవ్ దత్ గారు. ఈయన కూడా ఇంపార్టెంట్. ఇండిపెండెన్స్ తర్వాత స్వతంత్ర అనంతరం జరిగినటువంటి ఒలింపిక్ గోల్డ్ గెలిచినటువంటి 1948 ఒలింపిక్లో గోల్డ్ గెలిచినటువంటి ఇండియన్ హాకీ టీంలో మెంబర్గా ఎవరున్నారు, ఒక ఆటగాడిగా ఎవరున్నారంటే కేశవ్ దత్ గారు ఉన్నారు. అంతేకాకుండా ఈ 1948 ఒలింపిక్లో మనం ఎవరిని బీట్ చేసి గెలిచాము అంటే బ్రిటన్ని. సో దిస్ ఇస్ కోఇన్సిడెంటల్ అనొచ్చు. ఇండిపెండెన్స్ తర్వాత బ్రిటన్ని 1948లో ఓడించాం మనం ఫైనల్లో. ఎక్కడ? వెంబ్లీ స్టేడియం, లండన్లో జరిగింది. మళ్ళీ ఇది ఎక్కడ జరిగింది? లండన్లో జరిగింది, వెంబ్లీ స్టేడియంలో. అక్కడ మనం బ్రిటన్ని ఓడించి గెలిచామన్నమాట ఒలింపిక్స్లో. నేహా పారిక్ అపాయింటెడ్ యాజ్ CEO ఆఫ్ వేజ్ యాప్. సో వేజ్ యాప్ చాలా ఇంపార్టెంట్. వేజ్ యాప్ ఏ కంట్రీకి చెందింది అని కూడా అడిగేటువంటి అవకాశాలు ఎక్కువ. ఇజ్రాయెల్కి చెందినటువంటి యాప్. సో ఇది ఇజ్రాయెల్కి చెందినటువంటి యాప్. ఈ యాప్ ఎందుకు అంటే GPS నావిగేషన్ కోసం. సో మీ అందరికీ తెలుసు గూగుల్ GPS సిస్టమ్ మీ అందరికీ తెలుసు. సో ఆ విధంగా GPS నావిగేషన్ కోసం ఇజ్రాయెల్లో 2008లో డెవలప్ చేసినటువంటి వేజ్ యాప్, దాన్ని ఆ తర్వాత 2013లో గూగుల్ అక్వైర్ చేసుకుంది. సో గూగుల్ పర్చేస్ చేసింది 2013లో. దాదాపు 1.1 బిలియన్ అనుకుంటాను, $1.1 బిలియన్ అక్వైర్ చేసింది. ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉంది వేజ్ యాప్ అంటే నేహా పారిక్. సో ఈమె వేజ్ యాప్కి CEOగా అపాయింట్ కాబడ్డారు. ఎందుకు ఇది ఇంపార్టెంట్? ఎక్కడో ఇజ్రాయెల్ డెవలప్ చేసినటువంటి వేజ్ యాప్ గూగుల్ అక్వైర్ చేసింది. సరే, మన ఎగ్జామ్స్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేహా పారిక్ ఈమె భారత సంతతికి చెందినటువంటి అమెరికా దేశస్తురాలు. సో షీ ఈజ్ ఇండియన్ అమెరికన్ అనమాట. సో ఆమె భారత అమెరికన్ కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. సో నేహా పారిక్ CEO ఆఫ్ వేజ్ యాప్. సో వేజ్ యాప్, ఇంకా ఈ వేజ్ యాప్కి సంబంధించి ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే 56 డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఇది గైడ్ చేస్తుంది. నావిగేషన్, GPS నావిగేషన్ యాప్ కదా. ఈ GPS నావిగేషన్కి సంబంధించినటువంటి డైరెక్షన్స్ ఇది 56 లాంగ్వేజెస్లో 56 భాషల్లో ఇది ఆ డైరెక్షన్స్ ఇస్తుందన్నమాట. సో అందువలన వేజ్ యాప్ ఇంపార్టెంట్, నేహా పారిక్ ఇంపార్టెంట్. గూగుల్ పర్చేస్ చేసింది కాబట్టి దిస్ ఇస్ ఏ సబ్సిడరీ ఆఫ్ గూగుల్. గూగుల్ యొక్క అనుబంధ సంస్థగా ఇది వ్యవహరిస్తుంది. మత్స్యసేతు యాప్. మత్స్యసేతు యాప్ని ఎవరు డెవలప్ చేశారు? ICAR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. సో ICARకి చెందినటువంటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్. సో వీళ్ళు డెవలప్ చేశారు. ఎక్కడుంది ICARకి చెందినటువంటి ఈ ల్యాబ్? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ అంటే భువనేశ్వర్. ఏ రాష్ట్ర రాజధాని? ఒడిషా. సో ఒడిషాలోని భువనేశ్వర్లో ఉన్నటువంటి ICAR సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ డెవలప్డ్ మత్స్యసేతు యాప్. సో మత్స్యసేతు యాప్ అనగానే ఏ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి యాప్? వెరీ ఇంపార్టెంట్. ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ. యాక్చువల్గా ఈ మత్స్యసేతు యాప్ రిలీజ్ చేసినప్పటికీ ఫిషరీస్ అంటే చేపల పెంపకం, యానిమల్ హస్బెండరీ జంతువుల పెంపకం, డైరీయింగ్ అంటే పాల ఉత్పత్తులు, వీటికి చెందినటువంటి మంత్రిగా ఎవరున్నారు? గిరిరాజ్ సింగ్ గారు ఉన్నారు. అందువలన గిరిరాజ్ సింగ్ గారు అప్పుడు దీన్ని లాంచ్ చేశారు అఫీషియల్గా, మత్స్యసేతు యాప్ని. అయితే ఇప్పుడు ఎవరు? యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ అంటే పురుషోత్తం రూపాల. మనం ఇందాక కూడా చూసాం. సో ఆ లిస్ట్ అంతా మీకు గుర్తు ఉండకపోయినా సరే వార్తల్లో ఏవైతే మంత్రిత్వ శాఖలు ఉంటుంటాయో ఆ మంత్రిత్వ శాఖల యొక్క మంత్రుల్ని మీరు ఖచ్చితంగా నోట్ చేసుకుండాలి అండ్ గుర్తుపెట్టుకుంటుండాలి. ఏదైనా ఒక శాఖ వార్తలో నిలిచినప్పుడు ఖచ్చితంగా ఆ మంత్రి ఎవరో అని చూసుకుంటూ ఉండాలి. ఎందుకు? అది రివైజ్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. మీరు ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటూ ఉంటే ఎగ్జామ్స్లో వెంటనే మీరు రీకాల్ చేసుకోగలుగుతారు. సో పురుషోత్తం రూపాల ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్. సో ఈ మత్స్యసేతు యాప్లో ఏం చేస్తారు అంటే వీళ్ళు చేపల పెంపకానికి సంబంధించి వాళ్ళకి కావాల్సినటువంటి ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఆన్లైన్లో వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో
కేవలం చేపల పెంపకానికే కాకుండా చేపలకు రిలేటెడ్గా ఉన్నటువంటి సముద్రంలో దొరికేటువంటి రకరకాల క్రాప్ కావచ్చు, ఆర్నమెంటల్ ఫిష్ కావచ్చు. సో వీటన్నిటినీ కూడా ఏ విధంగా ఫార్మింగ్ చేయాలి, ఏ విధంగా వాటిని పెంచాలి, అంతేకాకుండా ఆక్వాకల్చర్కి సంబంధించినటువంటి క్లాసెస్, అందులో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, మంచి మంచి అంటే ఇంటర్నేషనల్గా కావచ్చు, నేషనల్గా వేరే చోట కావచ్చు, ఎవరైనా పాటిస్తున్నటువంటి మంచి విధానాలు ఉంటే వాటిని ఏ విధంగా వీళ్ళు పాటించాలి. అంతేకాకుండా చేపలు పెంచే వాళ్ళు ఇప్పుడు సముద్రానికి దగ్గర వాళ్ళు వాటర్ సపరేట్గా వాటర్ పెట్టుకొని అక్కడ కూడా పెంచుతూ ఉంటారు. ఆ వాటర్ క్వాలిటీ కనుక దెబ్బతింటే లేదా వీళ్ళు వేసేటువంటి ఫుడ్ కనుక పొల్యూట్ అయితే అప్పుడు ఆ చేపలు మరణించడం జరుగుతుంది. సో ఈ వాటర్ క్వాలిటీని మెయింటైన్ చేయడం కానీ, వాళ్ళు పెట్టేటువంటి ఫీడింగ్ ఏ రకమైనటువంటి ఫీడింగ్ ఇవ్వాలి, వీటన్నిటికీ సంబంధించినటువంటి కోర్సెస్ ఇందులో రకరకాల మాడ్యూల్స్ కింద డివైడ్ చేయబడి జరుగుతుందన్నమాట. అంతేకాకుండా క్విజ్ కూడా ఉంటుంది. సో ఇలా వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తిలో ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి లెర్నింగ్ మాడ్యూల్స్ ఇందులో అందివ్వడం జరుగుతుంది. మత్స్యసేతు యాప్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఫిషింగ్ ఫార్మర్స్. Fitch Ratings projects India's GDP growth for financial year 2022 at 10%. Financial year 22 అంటే financial year 2021-22 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం యొక్క స్థూల దేశీయోత్పత్తి ఎంత ఉండొచ్చు అని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. అంటే 10%. సో ఫిచ్ రేటింగ్స్ అనేది మూడీస్ లాగా ఒక ఫినాన్షియల్ రేటింగ్ ఏజెన్సీ అనమాట. సో ఇంతకుముందు ఇది ఎంత ప్రొజెక్ట్ చేసింది భారతదేశానికి అంటే 12.8% అని ప్రొజెక్ట్ చేసింది. మరి ఎందుకు తగ్గించింది మీ అందరికీ తెలిసిన కారణమే. సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్-19 వల్ల భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతింది. ఇప్పుడు రికవరీ చూసుకుంటే కనుక చాలా స్లోగా ఉంది. ఈ స్లో రికవరీతో మనము 12.8% అచీవ్ చేయలేము అని చెప్పి ఫిచ్ రేటింగ్స్ సంస్థ భావించి దాన్ని 10%కి తగ్గించింది. సో ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ మూడీస్ కానీ, ఫిచ్ కానీ ఇలా రకరకాల రేటింగ్ ఏజెన్సీస్ యొక్క ప్రొజెక్షన్స్ అడుగుతూ ఉంటారు. కొన్ని బ్యాంక్స్ కూడా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాయి. అవి కూడా ఎప్పటికప్పుడు వార్తల్లో వచ్చినప్పుడు మీరు చదువుకుంటూ ఉండాలి. సో ఫిచ్ రేటింగ్స్ ఎంత అంచనా వేసింది? 10% అంచనా వేసింది. జిమ్ వైట్హర్స్ట్ రిజైన్స్ యాజ్ IBM ప్రెసిడెంట్. సో IBM సాఫ్ట్వేర్ దిగ్గజం మీ అందరికీ తెలుసు. ఈ సాఫ్ట్వేర్ దిగ్గజమైనటువంటి IBMకి ప్రెసిడెంట్గా ఇంతకుముందు వరకు జిమ్ వైట్హర్స్ట్ ఉండేవారు. ఆయన ఇప్పుడు రిజైన్ చేశారు. అండ్ IBM యొక్క CEO ఎవరు? అరవింద్ కృష్ణ. సో ఇంతకంటే ఈ వార్తలో మీరు ఎక్కువగా డీప్గా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. హూ ఈజ్ CEO ఆఫ్ IBM? అరవింద్ కృష్ణ. LIC చైర్మన్ రిటైర్మెంట్ ఏజ్ ఇంక్రీస్డ్. సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం LIC చైర్మన్ యొక్క పదవీ కాలాన్ని పెంచింది. అంటే రిటైర్మెంట్ ఏజ్ ఏదైతే ఉంటుందో, పదవీ విరమణకు సంబంధించినటువంటి వయసు ఏదైతే వయో పరిమితి ఉంటుందో, సో పదవీ విరమణ వయో పరిమితిని పెంచింది కేంద్ర ప్రభుత్వం LIC చైర్మన్కు. ఇంతకుముందు ఎంత ఉండింది? 60 సంవత్సరాలు ఉంది పదవీ విరమణ వయో పరిమితి. దాన్ని 62 సంవత్సరాలకు పెంచింది. అయితే ఇప్పుడు LIC చైర్పర్సన్గా ఎవరున్నారు? MR కుమార్ గారు ఉన్నారు. LIC గురించి మనం మాట్లాడుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మీ అందరికీ తెలుసు. సో జాతీయ బీమా సంస్థ ఇది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి బీమా సంస్థ. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1 సెప్టెంబర్ 1956లో ఎస్టాబ్లిష్ చేశారు. చాలా ఇంపార్టెంట్. అండ్ వాట్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ LIC? ముంబై. ఖాదీ ప్రాకృతిక్ పెయింట్. ఖాదీ ప్రాకృతిక్ పెయింట్ అంటే ఇదొక పెయింట్. పేరులో ఉన్నట్లే ప్రాకృతిక్ పెయింట్ అంటే ప్రకృతి సిద్ధంగా, సహజ సిద్ధంగా తయారు చేసినటువంటి పెయింట్. సో ఎందుకు దీన్ని సహజ సిద్ధమైనటువంటి పెయింట్ అంటున్నారు? ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కౌ డంగ్ నుంచి, ఆవు పేడ నుంచి తయారు చేసినటువంటి పెయింట్ అనమాట. ఏంటిది? ఖాదీ ప్రాకృతిక్ పెయింట్. ఈ పెయింట్ని లాంచ్ చేసింది ఎవరు అంటే నితిన్ గడ్కరీ గారు. ఈ లాంచ్ సందర్భంగా ఈయన ఏం చెప్పారు అంటే ఆయనే బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ దిస్ పెయింట్గా ప్రకటించుకున్నారు. సో ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించుకున్నారు నితిన్ గడ్కరీ గారు. యాక్చువల్గా ఈ ఖాదీ ప్రాకృతిక్ పెయింట్ని లాంచ్ చేసేటప్పటికీ ఆయన MSME మినిస్టర్గా ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మినిస్టర్గా నితిన్ గడ్కరీ గారు ఇంతకుముందు వ్యవహరించారు. మరి ఇప్పుడు ఎవరు? నారాయణ్ రాణే. మీరు నారాయణ్ రాణే పేరు గుర్తుపెట్టుకోవాలి. హూ ఈజ్ అవర్ MSME మినిస్టర్ రైట్ నౌ? నారాయణ్ రాణే.
మరి నితిన్ గడ్కరీ గారు ఎందుకు బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించుకున్నారు? అప్పుడు ఆయన ఎంఎస్ఎంఈ మినిస్టర్గా ఉన్నారు, ఆయన లాంచ్ చేశారు. ఇది ఆవు పేడతో తయారు చేసినటువంటి భారతదేశంలోనే మొట్టమొదటి పెయింట్ కాబట్టి దానికి బ్రాండ్ అంబాసిడర్గా. సో హూ ఈజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ది ఖాదీ ప్రాకృతిక్ పెయింట్ అని అడిగేటువంటి అవకాశం ఉంది ఎగ్జామ్లో. ఎవరు? నితిన్ గడ్కరీ గారు. అండ్ హూ ఈజ్ అవర్ ఎంఎస్ఎంఈ మినిస్టర్? నారాయణ్ రాణే. అసలు ఈ ప్రకటన ఏదైతే, ఈ పెయింట్ ఏదైతే ఉందో ఇది ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ కిందకి ఎందుకు వస్తుంది? ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ అంటేనే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు కాబట్టి, ఇది ఒక చిన్న పరిశ్రమ కాబట్టి ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ కిందకు వస్తుంది. సో ఖాదీ ఇండియా వాళ్ళు లాంచ్ చేసినటువంటి ఖాదీ ప్రాకృతిక్ పెయింట్. అంతేకాకుండా ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ గారు ఏం చెప్పారు అంటే, నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం ద్వారా దేశంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంటర్ప్రైజెస్గా మారమని చెప్పి, అంటే బిజినెస్ను స్టార్ట్ చేయమని చెప్పి, ముఖ్యంగా ఇలాంటి కౌ డంగ్ లాంటి స్వదేశీ వస్తువులతో తయారు చేసినటువంటి వస్తువులను ఉత్పత్తి చేసేటువంటి వ్యాపారవేత్తలుగా తయారు కావాలని చెప్పి నేను ప్రమోట్ చేస్తాను. ఇప్పుడు ఏం ప్రమోట్ చేస్తాడు బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ దిస్ పెయింట్గా? కౌ డంగ్ నుంచి ఈ పెయింట్ని తయారు చేసేటువంటి వ్యాపారవేత్తలుగా భారతదేశంలో ఉన్నటువంటి యువత ముందుకు రావాలి అని చెప్పి నేను ప్రమోట్ చేస్తానని చెప్పి ఆయన చెప్పారు. 2021 విమెన్స్ ఫ్రీ చెస్ ఛాంపియన్షిప్. సో 2021 విమెన్స్ ఫ్రీ చెస్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరు? హో యీఫాన్. ఈమె హో యీఫాన్. ఈమె ఏ దేశానికి చెందినటువంటి పర్సన్? చైనా. సో చైనాకు చెందినటువంటి హో యీఫాన్ విజేతగా నిలిచారు 2021 మహిళల ఫ్రీ చెస్ ఛాంపియన్షిప్లో. ఈమె ఎవరిని ఓడించారు అంటే హారికా ద్రోణవల్లి. సో వెరీ ఇంపార్టెంట్, హారికా ద్రోణవల్లి మన తెలుగు వారికి చెందినటువంటి చెస్ క్రీడాకారిణి. సో హారికా ద్రోణవల్లిని ఈ ఛాంపియన్షిప్లో ఓడించి హో యీఫాన్ గారు గెలిచారు. అండ్ ఈవిడ గురించి చూస్తే 4 సార్లు ప్రపంచ ఛాంపియన్గా ఈమె గెలిచారు. అంతేకాకుండా ప్రపంచంలోకెల్లా యంగెస్ట్ ఎవర్ ఫీమేల్ ప్లేయర్ టు గెట్ ఎ గ్రాండ్ మాస్టర్ టైటిల్. వెరీ ఇంపార్టెంట్. సో చెస్ గ్రాండ్ మాస్టర్ మీకు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం అభినవ్ మిశ్రా గురించి మాట్లాడేటప్పుడు. అభినవ్ మిశ్రా. సో అభినవ్ మిశ్రా భారత సంతతికి చెందినటువంటి అమెరికన్. సో ఇతను చెస్ గ్రాండ్ మాస్టర్గా, అత్యంత పిన్న వయస్కుడైనటువంటి చెస్ గ్రాండ్ మాస్టర్గా, ప్రపంచంలోకెల్లా అత్యంత చిన్న వయసు ఉన్నటువంటి చెస్ గ్రాండ్ మాస్టర్గా నిలిచారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో అలాగే ఈమె మహిళలలో అత్యంత చిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ టైటిల్ని పొందింది. అండ్ మన భారతదేశంలో మాట్లాడుకుంటే ఎవరు విమెన్ గ్రాండ్ మాస్టర్, మొట్టమొదటి విమెన్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు అని మాట్లాడుకుంటే సుబ్బరామన్ విజయలక్ష్మి. సో సుబ్బరామన్ విజయలక్ష్మి ఫస్ట్ విమెన్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా. ఇండియాస్ ఫస్ట్ ఫాస్టాగ్ బేస్డ్ పార్కింగ్ ఫెసిలిటీ. సో ఇదొక పార్కింగ్ ఫెసిలిటీ. మీ అందరికీ ఫాస్టాగ్ అంటే తెలుసు, ఎక్కడ చూస్తుంటాం మనం? టోల్ గేట్స్ వద్ద చూస్తుంటాం. అంటే ఈ ఫాస్టాగ్ని కనుక అక్కడ ఉంటే కనుక వీళ్ళు ఫిజికల్గా మనీ ఇవ్వడం కానీ ఇలా ట్రాన్సాక్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఫాస్టాగ్ ఎక్విప్మెంట్ ద్వారా ఇది అందులోకి వెళ్ళినప్పుడు అదే ఆటోమేటిక్గా స్కాన్ చేసి దాని యొక్క టోల్ ఫీజుని చెల్లించడం జరుగుతుంది ఆన్లైన్లోనే ఆటోమేటిక్గా. అదేవిధంగా ఒక పార్కింగ్ ఫెసిలిటీ భారతదేశంలో మొట్టమొదటిసారి స్టార్ట్ చేశారు ఫాస్టాగ్ ద్వారా చెల్లింపులు జరిగే విధంగా. అది ఎక్కడ ఉంది అంటే కాశ్మీరీ గేట్ మెట్రో స్టేషన్, ఢిల్లీ. సో ఈ కాశ్మీరీ గేట్ మెట్రో స్టేషన్ ఢిల్లీలో ఎవరు స్టార్ట్ చేశారు? ఢిల్లీ మెట్రో. సో ఢిల్లీ మెట్రో వల్ల పార్కింగ్ ఫెసిలిటీ. సో ఆబ్వియస్గా మెట్రో స్టేషన్స్ అన్నింటినీ రన్ చేసేది ఎవరు? ఢిల్లీ మెట్రో. మీకు ఎందుకు స్పెసిఫిక్గా ఢిల్లీ మెట్రో అని చెప్తున్నానంటే ఒక్కొక్కసారి ఎగ్జామ్స్లో ఇండియాస్ ఫస్ట్ ఫాస్టాగ్ బేస్డ్ పార్కింగ్ ఫెసిలిటీ లాంచ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్ అని అడగచ్చు. సో ఏ సంస్థ భారతదేశంలో మొట్టమొదటిసారి ఫాస్టాగ్ బేస్డ్ పార్కింగ్ ఫెసిలిటీని లాంచ్ చేసింది అంటే ఢిల్లీ మెట్రో. ఎక్కడ లాంచ్ చేసింది అంటే కాశ్మీరీ గేట్ మెట్రో స్టేషన్. అయితే ఇది మొట్టమొదటి ఫాస్టాగ్ బేస్డ్ పార్కింగ్ ఫెసిలిటీనే కాదు, యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తున్నటువంటి మొట్టమొదటి పార్కింగ్ ఫెసిలిటీ. ఇది యూపీఐ ద్వారా. యూపీఐ అంటే మీ అందరికీ తెలుసు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. మనమంతా కూడా రకరకాల యూపీఐ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు వాడుతూ ఉన్నాం. గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు, అమెజాన్ పే. సో ఇలా రకరకాల యూపీఐ బేస్డ్ ప్లాట్ఫామ్స్ వాడుతూనే ఉన్నాం. సో యూపీఐ ద్వారా పేమెంట్ చేసేటువంటి మొట్టమొదటి పార్కింగ్ ఫెసిలిటీలో అంటే భారతదేశంలోకెల్లా మొట్టమొదటి పార్కింగ్ ఫెసిలిటీ యూపీఐ ద్వారా పేమెంట్స్ స్వీకరించేటువంటి ఫెసిలిటీగా ఇది రికార్డుకి ఎక్కింది. అండ్ ఫాస్టాగ్ ఉన్నటువంటి వెహికల్స్ మాత్రమే ఇక్కడికి అలో చేయడం జరుగుతుంది. సో పార్కింగ్ ఫీ మనం ఇందాక మాట్లాడుకున్నట్లే ఫాస్టాగ్ ద్వారా చెల్లించడం ద్వారా ఏం జరుగుతుంది?
టోల్ గేట్స్ వద్ద కూడా ఇంతకుముందు భారీగా లైన్స్ ఉండేవి. ఫాస్టాగ్ అందరికీ వచ్చేసిన తర్వాత ఆ లైన్స్ని మనం ఆపచ్చు. టోల్ గేట్స్ వద్ద ట్రాఫిక్ని తగ్గించవచ్చు. ఫాస్ట్గా పేమెంట్స్ అనేవి జరిగిపోతాయి, టైం తగ్గుతుంది. సో ఇక్కడ కూడా పార్కింగ్ ఎంట్రీకి ఆ పార్కింగ్ నుంచి బయటికి తీసుకురావడానికి ఉన్నటువంటి టైంని రెడ్యూస్ చేయొచ్చు ఫాస్టాగ్ ద్వారా పేమెంట్స్ చెల్లించడం ద్వారా. దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైండ్స్ అకాడమీ.